నంద్యాల సెంటర్ ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. టీడీపీ వైసీపీ మధ్య ఆరోపణలు సవాళ్లు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. అటు నామినేషన్ల స్క్రూటినీ వేళ చెల్లదంటూ పరస్పరం ఫిర్యాదులు రేకెత్తించింది. మరోవైపు ఎలాంటి అక్రమాలు జరగకుండా కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. నంద్యాల పొలిటికల్ డ్రామా రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. పరస్పర ఆరోపణలతో ఉప ఎన్నికల పోరును హీటెక్కించిన టీడీపీ వైసీపీ నామినేషన్ల స్క్రూటినీ రోజు కొత్త చర్చకు తెరతీశాయి. భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ చెల్లదని వైసీపీ, శిల్పా నామినేషన్ చెల్లదని టీడీపీ పరస్పర ఫిర్యాదులతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ వైసీపీ పరస్పర ఫిర్యాదులతో స్క్రూటినీ చివరి గంటలో టెన్షన్ పెరిగిపోయింది. ఇద్దరి నామినేషన్లు చెల్లకుండా పోతే ప్రధాన అభ్యర్థులు లేకుండానే ఉప ఎన్నిక జరుగుతుందేమోనన్నంత వరకు వెళ్లింది. కానీ ఈసీ మాత్రం ఈ వివాదానికి తనదైన శైలిలో తెరదించింది. ఇక ప్రచారం విషయానికి వస్తే ఓవైపు మాటలతో మంటలు పుట్టిస్తూ మరోవైపు ప్రత్యర్థులతో మైండ్ గేమ్ ఆడుతున్నాయి పార్టీలు. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై ఆందోళనల పర్వం కొనసాగిస్తోంది అధికార పార్టీ. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలని ఫిర్యాదు చేసింది. విజయవాడలో ఏపీ డీజీపీని కలిసిన టీడీపీ నేతలు నంద్యాలలో వ్యాఖ్యలను తప్పుబట్టారు. బ్లేడ్ బ్యాచ్, ఖల్నాయక్ బ్యాచ్ లకు జగన్ బ్యాచ్ కు తేడా లేదని విమర్శించారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనత వహించిన మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఈ రోజున నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. ఒక అరాచక శక్తిగా మారినాడు, ఒక విధ్వంసక శక్తిగా మారినాడు. చేయమని అడగటం కోసం ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా విజయవాడలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ నండూరి సాంబశివరావు గారిని కలిసాం. మేము అయ్యా జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయండి. మరోవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబుపై జగన్ ఒక్క మాట అంటే రాస్తారోకోలు, దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తారా అంటూ టీడీపీ నేతల్ని నిలదీశారు వైసీపీ నేత పార్థసారథి. మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా పాలనను గాలికొదిలేసి నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారంటూ విరుచుకుపడ్డారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడతారా? ఏదో ఒక చిన్న విషయాన్ని బట్టి రాస్తారోకోలు లేకపోతే దిష్టిబొమ్మలు చేస్తారా? రామకృష్ణ లేదా చంద్రబాబు నాయుడు గారు, మీరు నంద్యాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన విషయం వాస్తవా కాదా? ఎవరైనా మీ మంత్రి కానీ మీ అధికారులు కానీ అసలు పరిపాలన గురించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏమైనా ఆలోచించి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా అని చెప్పి చెబుతా ఉన్నాను నేను. ఇక చంద్రబాబుకి ప్రజలను పాలించే అర్హత లేదని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఏపీ మంత్రులు దేవినేని ఉమా, అచ్చెన్నాయుడులు మహిళలను వేధింపులకు గురిచేస్తున్నట్టు జాతీయ సర్వే సంస్థ అధ్యయనంలో వెల్లడైందన్నారు. సదరు మంత్రులను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మన దేవినేని ఉమ గారు అండ్ అచ్చెన్నాయుడు గారు జాతీయ నలుగురు మంత్రులు తేలారు. మహిళల మీద అరాచకాలు, అఘాయిత్యాలు చేసే ప్రజాప్రతినిధుల లిస్టులో దాంట్లో ఇద్దరు మన కేబినెట్ లో ఉండటం చాలా సిగ్గుచేటైన విషయం. అలాంటిని వాళ్ళని కనీసం బర్తరఫ్ కూడా చేయలేదు. ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తన అసభ్య ప్రవర్తనతో, వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతున్నాడు ఒక ఉత్తరాంధ్ర మంత్రి అంటే ఆ మంత్రి గురించి, ఆ మంత్రిని బర్తరఫ్ చేసే దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచించకుండా ఆ మంత్రికి అండగా ఉంటూ ఈరోజు ఉద్యోగస్తుల్ని కూడా అవమానించే పరిస్థితికి వచ్చాడు. కాబట్టి ఆ మంత్రి పేరు అనౌన్స్ చేసి అతన్ని బర్తరఫ్ చేయకపోతే అతను అనౌన్స్ చేసి మరి ఆ మంత్రికి, ఆ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పడానికి మరి అధికారులు కూడా రెడీగా ఉన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ విజయవాడలో నిరసన ర్యాలీ చేపట్టారు టీడీపీ నేతలు. చంద్రబాబుపై నంద్యాల సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. అధికార విపక్ష పార్టీల ఆరోపణలు, సవాళ్లతో రాజకీయ సెగ అంతకంతకు ఏపీలో తీవ్రతరం అవుతోంది. దీనికి నంద్యాల కేంద్ర బిందువు అవుతోంది.